హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలతో కోడిగుడ్ల కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ప్రతి వంటకు ఉల్లిపాయలు చాలా ముఖ్యమండి. ఈవెన్ పచ్చి పులుసులో కానీ, రసాల్లో కానీ, సాంబార్లో కానీ, ఈ విధంగా ప్రతి వంటలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటారండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత తాలింపులో వేస్తుంటే ఆ యొక్క స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఉల్లిపాయలకు దూరంగా అంటే స్వామీజీలు గురువులు చెప్పారండి, కొంతమంది దూరంగా ఉంటారండి ఉల్లిపాయలకు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదండి. ఉల్లి రసం జుట్టుకు వారానికి 2 సార్లు పట్టించినట్లయితే జుట్టు మందంగా పెరుగుతూ ఉందండి. అదేవిధంగా చూడండి, ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం కోడిగుడ్లను అయితే వేసుకోవాలండి. ఈ కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా కోడిగుడ్లు కూడా కళ్ళకు చాలా మంచిదండి. చూడండి, కర్రీ ఏ విధంగా రెడీ అయిపోయిందో, చాలా బాగుంది కదండి. చూడండి, ఉల్లిపాయలతో కోడిగుడ్ల కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేశామండి. మీరు కూడా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి విషయాలతో మీ ముందుకు